దానియల్ బ్రదర్, నేను బాలకృష్ణ బ్రదర్. నేను ఒకసారి అన్న లైన్ లో ఉన్నా, ఒకసారి ఈ నెంబర్ కూడా నాదే, ఒకసారి అన్న లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. అన్న వందనాలు అన్న. అయ్యా వందనాలు సార్, ప్రైజ్ లార్డ్. బాగున్నారా? హలో అయ్యగారు. ప్రైజ్ లార్డ్ అండి. అయ్యా అండి, బాగున్నారండి? బాగున్నాను సార్. దేవుని కృపను బట్టి నాకు భగవంతుడి దయ వల్ల, యేసయ్య దయ వల్ల నేను వాస్తవంగా ఎన్నో బాధలు పడ్డాను సార్. నేను దేవుని తెలుసుకోక ముందు ఎన్ని బాధలు పడ్డాను నాకు తెలియదు. అసలు అంత అన్ని బాధలు అనుభవించాను. నేనే మా అయ్యగారికి మళ్ళీ చెప్పాను అనమాట, సార్ ఇట్లా మీరు బాప్టిజం తీసుకోండి, మీకు నెమ్మది ఉంటుంది, మీ జీవితంలో ఏది సాధించాలో మీకు అర్థం అవుద్దంటే ఆయన నా ద్వారానే నేను చెప్పడం వల్ల బాప్టిజం తీసుకున్నాడు సార్. హలో, బాప్టిజం తీసుకున్నప్పుడు ఆయన ఏమనుకున్నారంటే, నేనే కాకుండా నా దగ్గర పనిచేసే వాళ్ళకు కూడా వాక్యం తెలియాలి అని చెప్పి ఆయన, మేము ట్రై చేస్తున్నాం సార్. యాక్చువల్గా పిటి సుందర్రావు కాలేజీలో జాయిన్ చేద్దాం అనుకున్నాం. అంటే మా దగ్గర పనిచేసే వాళ్ళని వాక్యం నేర్పించాలనే తలంపుతో ఉన్నారు మా అయ్యగారు. అది అందుకని నేను కాల్ చేశాను సార్. బాబు ఫోన్ చేశాడు నాకు, మీతో మాట్లాడదామని ఆలోచనతో. అది మా అయ్యగారు మీతో మాట్లాడాలంటే ఎలాగండి? బాబు ఫోన్ చేయమా? ఒక్క నిమిషం అండి, నా వాయిస్ మీకు వినపడుతుందా అండి? వినిపిస్తుంది అయ్యగారు. బ్రదర్ గారు, ఒకసారి సబ్జెక్ట్ ఏంటో అన్నగారికి చెప్పండి, తర్వాత మీ సార్తో మాట్లాడేది, తర్వాత ఒకసారి సబ్జెక్ట్ చెప్పండి. నేను మాట్లాడుతుండే తమ్ముడు. అన్న మీరు ఎక్కడ ఉంటారన్నా మీరు? సార్ మాది బెంగళూరు దేవనహಳ್ಳಿ సార్. దేవనహಳ್ಳಿలో ఉంటారా? అయితే మేము మా పిల్లలు ఉండేదేమో విజయవాడ. ఓకే అండి. విజయవాడ పరమలంక. మా కంపెనీలో పనిచేసే వాళ్ళకే మనం నేర్పించాలి, అందుకోసమే మీకు ఫోన్ చేసాం. అది మీరు మీ కాలేజీకి రమ్మంటారా? ఒక్క నిమిషం, నాకు మీ వాయిస్ బ్రేక్ అయిపోతుందండి, మీ మాట సరిగా రావట్లేదు. వాయిస్ వస్తుందా? కొంచెం కట్ అవుతుందండి. హలో సార్, నాకు బాగా వినిపిస్తుందండి, చెప్పండి. ఇప్పుడు క్లియర్గా ఉంది, మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడండి, అలాగే మాట్లాడండి. బాగానే ఉంది మీ వాయిస్. మీకేమన్నా అది మేమేంటంటే సార్, నేనేమడుగుతున్నానంటే సార్, ఇప్పుడు మీరు మా దగ్గరికి విజయవాడ రాగలరా? నేను తీసుకెళ్తాను. లేదు మీ దగ్గరికి రమ్మంటే మేము పిలిపిస్తాము, అట్లా. ఓకే, ఇప్పుడు వాళ్ళందరూ వాక్యం నేర్చుకోవాలని అనుకుంటున్నారా అన్న? అవునండి. హలో, అవును సార్. అవును, మాట వినపడుతుందా? వినిపిస్తుందండి. వాక్యం నేర్చుకోవడానికి కాల్ చేశాను నేను. 42 మంది ఉన్నారు సార్ మా వాళ్ళు. ఓకే అండి. ఓకే, ఎలా తెలిసిందన్నా మన బైబిల్ కాలేజ్ గురించి? ఎవరైనా చెప్పారన్నా? యూట్యూబ్ ద్వారా సార్, యూట్యూబ్ ద్వారా. యూట్యూబ్ లో చూసారా? ఓకే అండి. ఓకే, యూట్యూబ్ చూసి కాల్ చేశాను. ఓకే అండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఒక బ్యాచ్ నడుస్తుందన్న, రన్నింగ్ లో ఉంది ఇప్పుడు ఒక బ్యాచ్. ఇది కాకుండా మనకు మరలా మనకు జూన్ లో గ్రాడ్యుయేషన్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అనమాట మనకు. సో ఆ బ్యాచ్ లో నేను జాయిన్ అవుతానా? ఒకవేళ వాళ్ళు నేర్చుకోవాలి అని అనుకుంటే కనుక ఆ బ్యాచ్ లో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వాళ్ళకి నేర్పిస్తాం నీట్ గా. ఒక ఆర్డర్ లో ఎలా నేర్చుకోవాలో, ఏ పద్ధతిలో నేర్చుకోవాలో వాటన్నిటిని నీట్ గా నేర్పిస్తాం అనమాట. ఇది జూన్ లో ఆన్లైన్ లో జరుగుతుంది అన్నమాట. అయితే ఓకే, మీరు ఏది ఆశిస్తున్నాను? ఈ 40 మంది అన్నా వీళ్ళు మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్ అన్నా, లేకపోతే ఎవరన్నా ఈ 40 మంది? సార్ యాక్చువల్ గా వీళ్ళు ఏంటంటే మా దగ్గర పని చేస్తున్నారండి వీళ్ళు. సార్ మా దగ్గర ఎవరైతే పని చేస్తారో వాళ్ళ పిల్లలు అనమాట. సార్ వినిపిస్తుందండి? హలో అన్న, ఒకసారి అన్నగారికి ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది. ఒకసారి లైన్ లో ఉంటా. లైన్ లో ఉందండి అన్నగారికి. అన్న వాయిస్ వినిపిస్తుందా అన్న?
హలో సార్ నాకు వాయిస్ వినిపిస్తుంది, మీకు వినిపిస్తుందా? ఓకే ఓకే, అది అన్నగారికి కొంచెం ప్రాబ్లం వచ్చినట్టుంది, ఒకసారి లైన్లో ఉందండి. హలో అన్న. హలో అన్న. కలపండి, పర్వాలేదండి, కలపండి, నేను లైన్లో ఉంటాను. హలో, ఒకసారి అన్నగారికి మెసేజ్ చేశాను, అన్నగారు లైన్లోనే ఉన్నారు, ఒకసారి. హలో అన్న. హలో అన్న, లైన్లో ఉన్నారా? వినపడుతుందండి. ఓకే. హలో అన్న, వందనాలు అన్న. అన్న నా వాయిస్ వినపడుతుందా మీకు? హలో ఒకసారి అన్న, లైన్లోనే ఉన్నారు, వినిపించట్లేదు. సార్ నేను లైన్లో ఉన్నానండి, లైన్లో ఉన్నా, మీట్ చేశాను, అదే మీ లైన్లోకి వస్తే మాట్లాడాలి. ఓకే అండి, ఓకే. ఇప్పుడు మీ వాయిస్ నీట్ గా వినపడుతుందండి, ఇందాక సరిగా వినపడలేదండి మీ మాట. నాకు బాగా వినిపిస్తుంది. మీకు ఓకేనా? ఓకే అండి, నాకు వినపడుతుందండి, నాకు ఇప్పుడు క్లియర్ గా ఉంది. సార్ అయితే ఇప్పుడు చెప్పండి. అయితే విజయవాడ ఇప్పుడు ఆన్లైన్ లో క్లాసులు ఉంటాయి సార్, దాని తర్వాత ఒక రోజు మీరు వస్తారా విజయవాడ మళ్ళీ ఎప్పుడైనా? ఇప్పుడు చూడండి అన్న, ఇప్పుడు ఒకవేళ విజయవాడ వచ్చి వాక్యం అందించాలి అని అంటే ఏంటంటే అది ఒక్క రోజు అందించేది కాదు కదా, ఒక వారం పడుతుంది అన్నది, వారం నుంచి 10 రోజులు పడుతుంది అన్న. అంటే నేను పొద్దున్న నుంచి సాయంకాలం వరకు తీసుకుంటాను క్లాసెస్. మామూలుగా మేము ఎప్పుడు కూడా ఆఫ్లైన్ లో జరిపిస్తాం. ఆఫ్లైన్ అంటే ఒక్కొక్క ప్లేస్ లో పెడుతుంటాం అన్న. రాజమండ్రిలో కానీ, హైదరాబాద్ లో కానీ, అట్లా కొన్ని చోట్ల ఏం చేస్తామంటే ఒక వారం రోజులు ఒక హాల్ తీసుకొని ఆ హాల్లో పెట్టి ఆ వారం రోజులు అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు వాళ్ళకు నీట్ గా బైబిల్లో ఉన్న విషయాలు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అలా ఒక వారం రోజులు తీసుకొని ఆ వారం రోజులు వాళ్ళకు వాక్యం అందించడం జరుగుతుంది. జనరల్ గా ఇలాంటివి చేస్తాం వారం రోజులు అని చెప్పి, వారం రోజులు బైబిల్ని నేర్పించే పద్ధతిలో నేర్పిస్తాం అనమాట. అయితే ఒకవేళ మీకు గనక ఒకవేళ ఆసక్తి ఉంటే గనక ఒక వారం రోజులు అక్కడ మీకు ఏమైనా మీకు అవకాశం ఉంటే మీకు ఏమైనా చేయగలిగితే నేను అన్నా. ఖచ్చితంగా సార్, వారం రోజులైనా కావాలన్నా. మీకు వారం కాదు సార్, 10 రోజులైనా మాకు అభ్యంతరం లేదు. మీకు అకామిడేషన్ ఏది కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తాం సార్, నో ప్రాబ్లం. మేమేంటంటే సార్ మా అయ్యగారు వాక్యాన్ని నేర్పించి వాక్యం ప్రకటించాలనే తలంపుతో ఉన్నారండి మా అయ్యగారు. చాలా చాలా మంచిది, చాలా దానికోసమే మేము మా ప్రయాస అంతా. అన్న 42 మంది ఎవరో ఒకసారి అన్నగారికి తెలియపరిచింది అన్న, అంటే 42 మంది ఎవరు? దానియల్ సార్, నా పేరు దానియల్ అండి, మా అయ్యగారి పేరు స్టీఫెన్ బాబు. ఆయన ఏంటంటే ఆయనకి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, విజయవాడలో కొంచెం పొలాలు అవి ఉన్నాయండి. అయితే మా అయ్యగారి దగ్గర పనిచేసే వాళ్ళకి వాక్యం నేర్పించి వాళ్ళకి సువార్త ప్రకటించేలా చేయాలని పంపిద్దాం అనుకున్నానండి, అది విషయం. చాలా చాలా సంతోషం, మంచి ఆలోచన అండి, చాలా సంతోషం. తప్పకుండా ఇది ప్లాన్ చేద్దాం. ఇది ఒకసారి మీరు మీ సార్తో మాట్లాడండి ఎలా ఏంటి అన్నది, అంతా ఓకే అని అనుకుంటే నేను ఎప్పుడు ఎలా ఏంటి అనేది సమస్య తెలియపరుస్తాము, దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని చేద్దామండి. ఓకేనా? అలాగే అయ్యగారు, నాకైతే మాత్రం మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు మేము వస్తామండి, మీరు ఒకసారి అక్కడికి వస్తే చాలు. అయితే గురువుగారు, నేను కూడా యాక్చువల్గా బైబిల్ చదివానండి అయ్యగారు. అయ్యా, నేను కూడా బైబిల్ చదివాను. అందులో చిన్న డౌట్ ఏంటంటే అయ్యగారు, హెస్కేలు 9వ అధ్యాయంలో 5 నుంచి 8లో ఉంటది,
సార్ డౌట్స్ అన్నగారు వచ్చినప్పుడు క్లియర్ చేస్తారు. కాకపోతే రేపు మీకు మార్నింగ్ బెంగళూరు వెళ్ళడానికి ఏమైనా అవుతుందా కలవడానికి? వస్తానండి. రేపు మార్నింగ్ 7 to 10 వర్షిప్ కి మీకు లొకేషన్ పంపిస్తాను, వెళ్ళి కలవడానికి ఉంటుందన్న. ఇప్పుడు అయ్యగారు ఒకసారి ఒక 2 నిమిషాలు సార్, ఒక 2 నిమిషాలు అన్న చెప్పండి అన్న, నాకు 5 నిమిషాలు టైం ఇవే. ఏం లేదు, హైస్కూల్ 9వ అధ్యాయం అండి 5-8లో యెహోవా దేవుడు ఏం చెప్తాడంటే, చిన్నలనేమి పెద్దలనేమి ముసలి వాళ్ళనేమి పసిపిల్లలనేమి కన్ని పిల్లలనేమి అందరినీ కత్తివాతమున హతం చేయుడి అంటాడు యెహోవా దేవుడు. ఇది ఎందుకు సార్? ఏమండి ఇప్పుడు ఒక చిన్న మాట, మీరు తెలుసుకోవాలని అడుగుతున్నారా లేకపోతే ఏంటండి ఇది? తెలుసుకోలేదు సార్. అంటే బైబిల్ అన్నప్పుడు కొడుకులు తమ తండ్రులను తినేటట్టు కూడా చేస్తా అంటాడండి యెహోవా దేవుడు చెప్పే వాక్యం ఇది. ఇదేమో హెస్కేల్ 5లో ఉంటది. ఇది యెహోవా దేవుడు ఎందుకు చెప్పినట్టు? ఇవన్నీ ఒక్క నుంచి ఇవన్నీ కాలేజీలో నేర్పిస్తామండి మేము. అసలు ఏంటి దీని సందర్భాలు ఏంటి? ఇప్పుడు ఏంటి బైబిల్ అంటే అది ఆశ తమాష కాదు. బైబిల్లో దేవుడు ఏమన్నాడు, మీరు సంగతులను పైపైనే చూస్తున్నారు కాబట్టి మీరు చదువు సంగతులను మీరు గ్రహించలేదు. అంటే బైబిల్ చదివేటప్పుడు దేవుని ఆత్మ సహాయంతో ఆత్మ నేత్రాలు వెలిగించుకొని చదవాలి. ఈ ఎహెజ్కేలు గ్రంథం పర్టికులర్ గా ఆలోచించేటప్పుడు చరిత్ర తెలియాలి. ఎహెజ్కేలు గ్రంథంలో ఎప్పుడు జరిగింది, ఏ కాలంలో జరిగింది, ఏ రాజుల పరిపాలన కాలంలో జరిగింది, ఎహెజ్కేలు గారు ఉంటున్న పరిస్థితి ఏంటి, ఆయన ఏ చెరలో ఉన్నాడు, ఏ లోయలో ఉన్నాడు, ఏ నది దగ్గర ఆయన పని చేస్తున్నాడు, ఎందుకు ఇలాంటి సందర్భం చెప్పాల్సి వచ్చింది, ఇంతకు ఇజ్రాయెల్ ఏం చేశారు, యూదుల పట్ల యూదుల పరిస్థితి ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటే ఆ విషయాలు అర్థమవుతుంది. 5వ అధ్యాయంలో కానీ 9వ అధ్యాయంలో కానీ అసలు ఎహెజ్కేలు గ్రంథం రావడం వెనకాల ఉన్న చరిత్ర ఉంటదండి, అది తెలియాలి ముందు. సో అది తెలిస్తే ఇవన్నీ కూడా నీట్గా అర్థమవుతుంది. ఒక్క నిమిషం ఆగండి అని అన్నాను. మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థమైంది, మీరేం చెప్తున్నారు కూడా నాకు అర్థమైంది. ఆగండి, నేర్చుకోవాలని అనుకుంటే అలా కాదులేండి, మీరు ఎందుకు చేశారు ఇప్పుడు నాకు అర్థమైంది, మీరు ఏం మాట్లాడాలనుకున్నా నాకు అర్థమైంది. కాబట్టి నిలబడండి. అదేలేండి, మీరు ఎందుకు చేశారు నాకు అర్థమైంది, వెనకాల ఏముందో ఏ ఉద్దేశంతో చేశారు ఇప్పుడు అర్థమైంది. చాలండి, దయచేసి నిలబడండి. చాలండి, ఓకేలేండి, దేవుని బిడ్డ ఓకేలేండి. అదే